అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియోలో ఏంటంటే మనం 2025లో రిలీజ్ అవ్వడానికి ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయిన బిగీస్ గురించి మాట్లాడుకోబోతాం. బిగీస్ అంటే పెద్ద హీరోస్ అని కాదు. కనీసం ఒక మినిమం 100 కోట్లు కొట్టగలుగుతాయి. అంటే అది గ్యారంటీ అనమాట. డ్యామ్ షూర్ ఇంకా అవి రిలీజ్ అయిందంటే ఇక 100 కన్ఫర్మ్ అన్నట్టు ఉంటుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో మనకి గట్టిగా కొట్టేవి కూడా ఉన్నాయనుకోండి, లేవని నేను చెప్పను. చాలా సినిమాలు ఉన్నాయి చాలా గట్టిగా కొట్టేవి కూడా. బట్ ఏంటంటే మినిమం 100. సో ఆ బేసిస్ మీద అనుకొని నేను కొన్ని సినిమాలను అయితే రాసుకున్నాను అనమాట. ఈ 2025లో రిలీజ్ అవ్వడానికి ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయినవి. బట్ ఇంకా ఆల్మోస్ట్ నవంబర్ అయిపోవచ్చింది కదా. సో ఇంకా డిసెంబర్లో పెద్ద గేమ్ కన్ఫర్మేషన్స్ రావు మనకి. సో అందుకే ఇంకా వస్తే గిస్తే 1-2 సినిమాలు ఇందులోదే వస్తే రావాలి తప్ప ఇంకా పెద్ద ఏమి ఉండవు. కాబట్టి నా గెస్ అయితే ఇవి మాత్రమే 2025లో వచ్చే బిగీస్. సో అదనమాట సిచ్యువేషన్. సో ఒకసారి అవి ఏంటి అనేది కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి సినిమా. ఆబ్వియస్లీ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. 3 స్టేట్స్లో రిలీజ్ అవుతుంది, 3 లాంగ్వేజెస్లో, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. సో చాలా మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా కలెక్షన్స్ పరంగా. అదైతే నో డౌట్. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారి సినిమా కాబట్టి డెఫినెట్గా చాలా బాగా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం అన్ని చోట్ల కూడా. రెండోది డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది. డెఫినెట్గా బాలకృష్ణ గారు సంక్రాంతికి వచ్చారంటే 100 కొట్టకుండా ఉండరు. సో అదైతే మాత్రం అదొక కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. సో అది సినారియో. సో బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా మనకి 2025లోనే వస్తుంది సంక్రాంతి టైంకి. ఆ తర్వాత హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిది. ఇది ప్రస్తుతానికి అయితే మార్చిలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అండ్ ఆన్ టైం మార్చిలో వచ్చేస్తే చాలా అంటే చాలా హ్యాపీ. సో లెట్స్ సీ, చూద్దాం మరి అది ఏమో ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటది మనకైతే ప్రస్తుతానికి తెలియదు. కాబట్టి మనం యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయగలం అంతే తప్ప చెప్పలేమన్నమాట మనం. అండ్ ఆ తర్వాత ఇది మీకు ఏమో మరి అలా అనిపిస్తుందేమో ఇది కరెక్ట్ కాదని, ఈ సినిమాని మీకు చెప్పడం కొంతమంది కరెక్ట్ కాదు అనిపించచ్చేమో. బట్ నాకైతే అనిపిస్తుంది ఇది మినిమం 100 కొడుతుందని. అందుకే యాడ్ చేశాను నేను VD12. యాక్చువల్గా విజయ్ దేవరకొండ గారికి చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. బట్ ఆయన ప్రాపర్ సినిమాలు చేయకపోవడం వల్ల ఆ మార్కెట్ అనేది సరిగ్గా పుష్ ఇవ్వలేకపోతుంది. కానీ లేదంటే ఆయన చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. సో ఆయన రైట్ మూవీతో వస్తే డెఫినెట్గా ఆయనకు 100 కొడతానే ఫీలింగ్ అయితే ఉంది కలెక్షన్స్లో. అండ్ VD12 అలాంటి సినిమా డెఫినెట్గా 100 దాటి కొడుతుందనే ఫీలింగ్ అయితే నాకైతే ఉంది. ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ అండ్ దానికి సంబంధించి అక్కడక్కడ వస్తున్న అప్డేట్స్ ఇవన్నీ చూసినప్పుడు అయితే మాత్రం డెఫినెట్గా సినిమా కొంచెం గట్టిగానే కొడుతుందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మాత్రం. నెక్స్ట్ రాజా సాబ్ ప్రభాస్ గారి సినిమా. ఆబ్వియస్లీ ఇంకా నో డౌట్ ఇంకా దీంట్లో ఇంకా 100 ఏం కర్మ. అది మినిమం టు మినిమం 600 కొడుతుంది. ఇంకా మంచి టాక్ వచ్చిందా రీసెంట్గా. అసలే హర్రర్ కామెడీకి మంచి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు అసలు హిందీ సైడ్. 3-2 కానీ లేదంటే బుల్బులియా 3 కానీ ఇవన్నీ అంతే కదా మరి. సో వాళ్ళ స్టైల్ ఆఫ్ హర్రర్ కామెడీకే అంతిస్తే మన స్టైల్ ఆఫ్ హర్రర్ కామెడీకి ఎంత ఇస్తారు? ప్రేమ కథా చిత్రం రిపీట్ అయితే చాలు మనకి, ఇంకేముండదు. అసలు ఊచకోత చూస్తారాడ. సో రాజాసాబ్ అయితే వస్తుంది. సో చాలా గట్టిగా కొడుతుంది. తర్వాత మిరాయ్ డెఫినెట్గా చాలా గట్టిగా ఆడే సినిమా అది. అది మన దగ్గర అండ్ హిందీలో కూడా బాగా ఆడుతుంది. మిగతా చోట్ల డౌటే నాకు. బట్ డెఫినెట్గా హిందీలో కూడా బాగా ఆడుతుంది. అంటే హిందీ క్లిప్స్కి కూడా మంచి రీచే వచ్చింది. సో ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇట్లాంటి సినిమాల్లో చూడొచ్చని. బట్ మనం తీసి చూపిస్తున్నాం. సో వాళ్ళకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో మిరాయ్ అక్కడ చాలా గట్టిగా ఆడే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ మన దగ్గర కూడా గట్టిగా ఆడుతుంది డెఫినెట్గా. చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా అని తెలిసిపోతుంది. సో అది చెప్పిన టైంకి వచ్చినట్టయితే ఏప్రిల్ 18 అన్నారు రిలీజ్ డేట్. అది మనకి చూడాలి మరి. ఆ సినిమా ఓకే. అది కూడా ఖచ్చితంగా మోర్ దెన్ 100 అయితే కొడుతుంది. తర్వాత విశ్వంబర మ్యాక్సిమం మేలో వస్తుంది అంటున్నారు. సో విశ్వంబర చిరంజీవి గారి సినిమా. సో డెఫినెట్గా అది కూడా 100 అయితే ఈజీగా కొడుతుంది. అండ్ మ్యాక్సిమం ఏ మూవీస్ కూడా లేవు ఆ టైంకి. సో ఖచ్చితంగా విశ్వంబర కొడుతుంది, ఈజీగా కొడుతుంది, అందులో నో డౌట్. అంటే ఆ VFX పరంగా బయట కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఎందుకో నా కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, చాలా యూనిక్ కంటెంట్ కదా. సరే చూద్దాం ఒకసారి. అంటే రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా నాకు ఎందుకో ఆ కంటెంట్ పరంగా బాగా వెళ్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఉంది ప్రస్తుతానికి. బయట కొన్ని వచ్చాయి VFX పరంగా. బట్ నాకైతే మాత్రం స్టిల్ నేను ఆ కంటెంట్ని నమ్ముతున్నా. ఆ కంటెంట్ ఏదో చాలా సాలిడ్గా ఉంది ఆ సినిమాలో. సో అది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తుంది. లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ మన దగ్గర కాదు, తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమా ఏంటంటే కమల్ హాసన్ గారిది, మణిరత్నం గారిది. అది కూడా మనకి ఆ టైంలోనే వస్తుంది. అది కూడా డెఫినెట్గా చాలా గట్టి కొట్టే సినిమానే. మన దగ్గర కూడా మంచి ఇంపాక్ట్ ఉంది దానికి. ఎందుకంటే మణిరత్నం గారిది కమల్ హాసన్ గారిది కాంబినేషన్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, చాలా బీభత్సంగా. సో డెఫినెట్గా అది గట్టి కొడుతుంది. నెక్స్ట్ కూలీ. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, శృతి హాసన్ గారు, ఆ తర్వాత ఇంకొక ఆయన మలయాళం యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. అందరూ ఉన్నారు అందులో.
సో అసలు ఇది అది ఎట్లా అంటే ఇంకా అందరినీ కూడా కలిపారు. అండ్ డెఫినెట్గా నాగార్జున గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నారు. కంటెంట్ లీక్ అయింది కదా, దాంట్లో చూసే కదా. సో నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు ఆయన. సో డెఫినెట్గా అది మన దగ్గర ఊచకోత ఏందో చూస్తారు. చాలా గట్టి కొడద్దబ్బా, అందులో నో డౌట్. తర్వాత వార్ 2. వార్ 2 August 15 నెక్స్ట్ ఇయర్ 2025. ఇది 1200 నుంచి 1500 కొట్టే అవకాశాలున్న హ్యూజ్ సినిమా అనమాట. దానికి పఠాన్ రేంజ్ కలెక్షన్స్ వస్తే అక్కడ హిందీ సైడ్, ఇక మన దగ్గర తెలుగులో దేవరాకు వచ్చినట్టు కనుక వచ్చిందనుకోండి వార్ 2కి, ఇంకంతే ఇంకా చాలు. ఏముంది ఇంకా వాళ్ళకి ఈజీగా 1500 కొట్టేస్తుంది. ఇక తర్వాత తమిళ మార్కెట్లో కూడా ఎంతో కొంత రీచ్ అయితే ఉంది కదా. మన మన ఎన్టీఆర్ గారికే ఉంది, హృతిక్ రోషన్కే ఉంది. సో అట్లా కూడా మార్కెట్ ఉంది. డన్. ఇక తర్వాత మలయాళం, కేరళ ఇవన్నీ అదే, తర్వాత కర్ణాటక, కన్నడ ఈ రీజన్స్లో కూడా కొంత వస్తాయి. సో డెఫినెట్గా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఈజీగా 1500 కొట్టే అవకాశాలు ఉన్న సినిమా అది. ఆ స్పై యూనివర్స్లో అదే ఫస్ట్ 1500 అవుద్ది అప్పుడు. అండ్ స్పై యూనివర్స్ ఇంకా పెద్దదవుతుంది దీని తర్వాత కాంతారా సినిమా ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను నేను. సో కాంతారా సినిమా కోసం నేను చాలా గట్టిగా వెయిటింగ్. అంటే మిగతా సినిమాల కోసం కూడా వెయిటింగే, బట్ స్టోరీ ఆస్పెక్ట్లో నేను ఈ సినిమా కోసం వెయిటింగ్ అనమాట. అంటే వీళ్ళు చూపించబోయే కథ చాలా గొప్పదని నా ఫీల్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. నేను అదే ఫీల్ అవుతున్నా. వీళ్ళు చూపించబోయే కథ ఇప్పటివరకు మనం ఊహించనిది, మనకు అర్థం కానిది, మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప కథ అనే ఫీల్లో ఉన్నాను నేను. సో స్టోరీ పరంగా మాత్రం గట్టిగా వెయిటింగ్ కాంతారా కోసం. సో కాంతారా రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు. టాక్సిక్ రిలీజ్ డేట్ April 10 అని ఇచ్చారు, కానీ April 10కి రావట్లా. టాక్సిక్ రావట్లేదు. వాళ్ళు ఇంకా చాలా షూట్ పెండింగ్లో ఉన్నారు. వాళ్ళు చాలా చేయాల్సి ఉంది. చాలా వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కావచ్చు, లేదంటే ఎడిటింగ్ కావచ్చు, ఏమి ముందుకేం కదలట్లేదు అది. అది ఏమో మరి ఇంకా ఆయన ఏం ప్లాన్ చేస్తున్నా ఆయనకే తెలియాలి మరి యష్ గారు. అంటే ఆఫ్టర్ KGF 2 తను ఓకేనబ్బా, ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాకి తీసుకెళ్లాలనుకోవడం మంచిదే, నేను కాదన్ను. బట్ అది ఎక్కువ సినిమాలు చేసి కూడా తీసుకెళ్ళొచ్చు, ఇట్లా 3 సంవత్సరాలు కూడా కాకుండా. అది నా పాయింట్. సో అది సినారి. ఇప్పుడు సలార్ ఉంది. సలార్ డెఫినెట్గా చాలా గట్టిగా రీచ్ అయింది. కల్కి ఉంది. కల్కి చాలా గట్టిగా రీచ్ అయింది. సో అంటే సలార్, కల్కి ఎంత గ్యాప్లో రిలీజ్ అయినాయి? 6 నెలల అంతే. డిసెంబర్లో ఒకటి, జూన్లో ఒకటి, 6 నెలల గ్యాప్లో రిలీజ్ అయినాయి అదే అంటున్నా కదా. సో అట్లాగా సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేస్తూ కూడా ఇండియన్ సినిమాని వరల్డ్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. సో అది అట్లా చేస్తే బాగుండు. టాక్సిక్ మరీ లేట్ అవుతుంది, టూ మచ్ లేటు, మరీ ఘోరం అదైతే మాత్రం. టాక్సిక్ అయితే అదే ఇప్పుడు April 14 వచ్చింది 2022లో KGF 2. ఆ 2025 April 10 అన్నారు, కానీ ఆ డేట్కి రావట్లేదు. ఆ తర్వాత వేరే డేట్కి అనౌన్స్ అవుతుంది. అది ఎప్పుడుకి వస్తుందో ఏందో, సెప్టెంబర్ అనుకుంటున్నాను నేనైతే. సెప్టెంబర్ కానీ లేదంటే ఆగస్ట్ ఎండింగ్లో కానీ మైట్ బి, అప్పుడు ఎప్పుడైనా రావచ్చు అనిపిస్తుంది. తర్వాత ఓజీ రావడం రాకపోవడం అనేది హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ మీద డిపెండ్స్. బట్ ఒకవేళ వస్తే కనుక డెఫినెట్గా చాలా గట్టిగా కొడుతుంది. హరిహర వీరమల్లు ఆన్ టైం వచ్చేస్తే ఇది ఆన్ టైం వచ్చేస్తుంది డిసెంబర్లో మ్యాక్సిమం. డిసెంబర్లో రావచ్చు, ఆల్మోస్ట్ కన్ఫర్మే డిసెంబర్. బట్ అది హరిహర వీరమల్లు మీద డిపెండ్స్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు మరి. ఇంకా అది హరిహర వీరమల్లు కొంచెం గట్టిగా వర్క్తో పని ఉన్న సినిమా కదా, కొంచెం బ్యాకప్ వర్క్స్ అవన్నీ గట్టిగా చేయాలి. సో చూడాలి మరి ఏమవుతుందో. నెక్స్ట్ గూఢచారి 2, మన అడవిశేష్ గారి సినిమా. గూఢచారి 2 అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అండ్ అది ఎప్పుడు వచ్చినా సరే డెఫినెట్గా ఒక తెలుగు నుంచే మనం ఒక 150 నుంచి 200 కోట్ల గ్రాస్ చూస్తాం మనం ఖచ్చితంగా. అడవిశేష్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో కొడతాడు దీంతో. అండ్ దీని తర్వాత డెకాయిట్. తొందరగా తీయండి సార్, ఆ 2 సినిమాలు ఎప్పుడో అనౌన్స్ చేశారు, త్వరగా తీయండి. వెయిటింగ్ మేము ఇక్కడ ఆ డెకాయిట్ కోసం, గూఢచారి 2 కోసం. గూఢచారి 2 అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. సో అది కన్ఫర్మే ఆల్మోస్ట్. ఇంకా తర్వాత తలపతి విజయ్ లాస్ట్ మూవీ, అది కూడా దసరా లేదంటే దివాళీ. దసరాకి ప్లాన్ అంటున్నారు ప్రస్తుతానికి, లేదంటే దివాళీ అంటున్నారు కొంతమంది. ఏమో మొత్తానికి ఆ 2 పండుగల్లో ఏదో పండగ అయితే వస్తుంది. నెక్స్ట్ జై హనుమాన్. ఒకవేళ జై హనుమాన్కి కనుక అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయినట్టయితే అది మనకి 2025 డిసెంబర్ స్టార్టింగ్లో వస్తుంది. లేదు అంటే డిసెంబర్లో కాకుండా జనవరిలో వస్తుంది. మళ్ళీ 2026 సంక్రాంతికి వస్తుంది. సో జై హనుమాన్ మళ్ళీ రిలీజ్ అయితేనే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పెద్దదవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వేరే సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అది కదా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పఠాన్ బాగా హిట్ అయింది. సో అట్లా స్పై యూనివర్స్ కొంచెం మార్కెట్ బాగా బిల్డ్ అయింది. సో అది అవసరం. సో అట్లాగా జై హనుమాన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి జై హనుమాన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మరి సినారియో. సో లెట్స్ సీ, అది మ్యాక్సిమం వస్తుంది 2025లోనే. ఏమైనా కొంచెం అటు ఇటు అయితే మనం చెప్పలేం కానీ, బట్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయనే చెప్పాలి. ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్ అయితే అల్లు అర్జున్ గారి నుంచి ఏ సినిమా రాదు, ఆ తర్వాత మహేష్ బాబు గారి నుంచి ఏ సినిమా రాదు.
వీళ్ళిద్దరి నుంచి అయితే రాదు. ప్రభాస్ గారి నుంచి వస్తది, పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తది, ఎన్టీఆర్ గారి నుంచి వస్తది, రామ్ చరణ్ గారి నుంచి వస్తది నెక్స్ట్ ఇయర్. సో వీళ్ళిద్దరి నుంచి రాదు. ఇంకా చిరంజీవి గారి నుంచి వస్తది, రవితేజ గారి నుంచి వస్తది, బాలకృష్ణ గారి నుంచి వస్తది, నాగార్జున గారి నుంచి మరి అది కూలీ కాకుండా ఇంకేదైనా వస్తుందో లేదా అని చూడాలి మరి. ఇక వెంకటేష్ గారి నుంచి వస్తది. నాని గారి నుంచి హిట్ 3 వస్తది. డెఫినెట్‌గా హిట్ 3 కూడా చాలా గట్టిగా కొడతది. ఇది కూడా యాక్చువల్‌గా యాడ్ చేయడం మర్చిపోయాను నేను. సరే ఇది కూడా 100 క్రోర్స్ అయితే ఖచ్చితంగా కొడతది. అందులో నో డౌట్. అండ్ దీని తర్వాత ఆయన చాలా పెద్ద లైనప్పే ఉంది యాక్చువల్‌గా. 'శ్రీకాంత్ వడేలాతో' ఇంకొక సినిమా ఉంది. ఆ తర్వాత మొన్నే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. తర్వాత 'బలగం వేణు' గారితో ఒకటుంది. తర్వాత 'సుజిత్‌తో' ఒకటుంది. అన్నీ ఉన్నాయి వరుస పెట్టి. లెట్స్ సీ చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఇంకా ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు వస్తారు. 'తేజ సజ్జా' సినిమా వస్తది. అఖిల్ గారిది మరి ఏందో ఎప్పుడొస్తదో ఏందో ఏం అర్థం కావట్లే. విశ్వక్ సేన్ గారిది ఖచ్చితంగా ఒకటి వస్తది. అడిశేష్ గారిది వస్తది. రామ్ గారిది వస్తది. నితిన్ గారివి నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు ఉన్నాయి. ఈ ఇయర్ 'రాబిన్ హుడ్', నెక్స్ట్ ఇయర్ ఒకటేమో 'తమ్ముడు', ఒకటేమో 'ఎల్లమ్మ' 2 వస్తాయి నెక్స్ట్ ఇయర్ మాక్సిమం మనకి. అవి వర్కౌట్ అయితే వాటిలో ఒకటి 100 కోట్లు కొట్టే స్కోప్ ఉన్న సినిమా 'ఎల్లమ్మ' అనుకుంటున్నాను నేను. 'తమ్ముడు' కూడా ఉండొచ్చు. బట్ 'ఎల్లమ్మ' రూటెడ్ ఉంటది కదా సినిమా. సో బాగా గట్టిగా ఆడుతదని ఫీల్ వస్తుంది. కళ్యాణ్ రామ్ గారు ప్రస్తుతానికి ఏమైనా చేస్తున్నారా? ఏమో మరి. నాగ చైతన్య గారిదైతే 'తాండేల్' కూడా కరెక్ట్‌గా వర్కౌట్ అయితే అది కూడా 100 కోట్లు కొడతది. నిజమే. కరెక్ట్‌గా అది కూడా వర్కౌట్ అవ్వాలి గానీ, అది కూడా పర్ఫెక్ట్ సినిమా 100 కోట్లు కొడతది. కరెక్ట్‌గా ఎళ్తే. 'నవీన్ పోలిశెట్టి' ఏందో మరి తెలీదు మరి ప్రస్తుతానికి. ఇక 'వరుణ్ తేజ్' మూవీస్ కూడా ఏం ఐడియా లేదు. 'రానా'ది ఏం లేదు. 'మంచు విష్ణు' గారిది ఏదో ఒక సినిమా అంటే 'మిరాయి' కాకుండా 'మిరాయిలో' ఆయన విలన్ కదా! అట్లా కాకుండా ఇప్పుడు ఒకటి ముగ్గురు హీరోలతో ఏదో వస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ గారును, మంచు మనోజ్ గారును అండ్ నారా రోహిత్ గారు. సో అదొకటి వస్తది. ఇంకా తర్వాత 'వాట్ ద ఫిష్' అని ఏదో అనౌన్స్ చేశారబ్బా అప్పట్లో. అది ఎడిపోయిందో. సరే ఇంకా 'మంచు విష్ణు' గారితో ఇది 'మంచు మనోజ్' గారిది కదా! నేను కన్‌ఫ్యూజ్ అయిపోతున్నా. సరే 'మంచు విష్ణు' గారిదైతే ఇది 'కన్నప్ప' వస్తది. అది సినారియో. తర్వాత 'మోహన్ బాబు' గారు కూడా ఇంకోటేదో తీస్తున్నా అన్నారు సినిమా. అది మరి ఏందో తెలీదు. ఇక 'సిద్ధు జొన్నలగడ్డ'ది ఒక మూవీ వస్తది. బట్ అది 'టిల్లు క్యూబ్' కాదు. 'టిల్లు క్యూబ్' నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. ఇంక అంతే ఇంకా వస్తారు. అందరి సినిమాలు వస్తానే ఉంటాయి అలాగే మాక్సిమం. బట్ మనకి మోర్ దెన్ 100 కొట్టేవైతే మాత్రం మాక్సిమం ఈ సినిమాలనమాట. సో, అది సినారియో. ఇంకేమైనా ఉన్నాయా మనకి? మిస్ అయ్యానా ఇంకెవరిదైనా అని చూస్తున్నాను నేను. లేదు మాక్సిమం. ఇంకా 'కుబేర' ఒకవేళ చాలా గట్టిగా వర్కౌట్ అయితే అంటే మన దగ్గర కూడా బాగా వర్కౌట్ అయ్యి, అక్కడ కూడా బాగా వర్కౌట్ అయితే ఈజీగా 100 దాటేస్తది. సో, 'కుబేర' గట్టిగా వర్కౌట్ అయితే. 'ధనుష్' గారిది అదొకటుంది. తర్వాత 'అజిత్' గారిది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా ఉంది గానీ, అది మనకంత మార్కెట్ లేదు కదా మన దగ్గర ఆ సినిమా. సో, ఇప్పుడు నేను మిగతావి ఏవైతే చెప్పానో, ఇందాక చెప్పిన సినిమాలు వేరే ఇండస్ట్రీ వాళ్ళు చెప్పినా కూడా వాటికి మన దగ్గర కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి చెప్పాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే అంట 'కమల్ హాసన్' గారిది, 'మణిరత్నం' గారిది 'కూలీ', 'కాంతార', 'టాక్సిక్', 'దళపతి విజయ్' ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మన దగ్గర కూడా 'వార్ 2', 'వార్ 2' అంటే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారు ఉన్నారులే వేరే విషయం. బట్ మిగతా సినిమాలు అయినా ఎందుకు చెప్పానంటే మన దగ్గర కూడా మంచి మార్కెట్ ఉంది వాటికి. సో, అందుకోసం నేను వాటి కోసం కూడా మెన్షన్ చేశాననమాట. సో, అది సినారియో. ఇంకేమైనా మిస్ చేశానా నేను? నెక్స్ట్ ఇయర్ 100 కోట్లు గ్రాస్ కొట్టగలిగే సినిమాల లిస్ట్‌లో ఇంకేదైనా మిస్ చేశానా నేను? సో, ఏమైనా మిస్ చేస్తే సారీ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ గైస్ దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.